భూదందాలో బాసులు అసైన్ చట్టాన్ని కాపాల్సిన ఐఏఎస్లే నాడు అడ్డగోలుగా దోచిపెట్టారు. ఆ జిల్లాలో అసైన్ చట్టాన్ని కాపాల్సిన వాళ్ళే అడ్డగోలుగా వ్యవహరించారు. ఫ్రీ హోల్డ్ అధికారాన్ని అడ్డుపెట్టుకుని లక్షలాది ఎకరాల భూములను నాడు వైసీపీ పెద్దలకు దోచిపెట్టారు. వైసీపీ ప్రభుత్వం చివరి 7 నెలల కాలంలోనే రాష్ట్ర వ్యాప్తంగా 13,59,805 ఎకరాల భూములను జిల్లా కలెక్టర్లు ఫ్రీ హోల్డ్ చేశారు. అయితే ఇందులో 5,74,306 ఎకరాలను చట్టాలను ఉల్లంఘించి మరి జిల్లాలో కీలక పోస్టులను కొందరు ఐఏఎస్ అధికారులు నిషేధ విముక్తి కల్పించారని రెవెన్యూ విచారణ తేలిందట. ఇందులో 2,64,000 ఎకరాలు అసలు రెవెన్యూ రికార్డులే లేకపోవడం గమనార్హం. ఇందులో ఏదో గ్యాంబ్లింగ్ జరిగి ఉండొచ్చని లోతైన విచారణ చేస్తే వాస్తవాలు వెలుగు చూస్తాయంటూ రెవెన్యూ శాఖ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వాన్ని నివేదించిందట. వైసీపీ నాయకుల ఒత్తిళ్లకు తలగ్గారు. ఎక్కడంటే అక్కడ సంతకాలు పెట్టారు. పీఓడి చట్టం జీవో 596 ఉల్లంఘన 7 నెలల్లోనే 13 లక్షల వరకు ఎకరాలకు విముక్తాట. 5 లక్షల ఎకరాల ఉల్లంఘన గుర్తింపాట. ఇందులో 2,64,000 ఎకరాలు లేదట. అయితే ఎవరేమనుకుంటా మాకండి, ఏసీబీ కేసు ఉన్న అధికారికే విజిలెన్స్, ఆ సిసిఎల్ఓ తహసీల్దార్లు ఇతర ఉద్యోగుల సర్వీసు విజిలెన్స్ కేసుల పరిష్కారం గురించాట. పోలవరం ప్రత్యేక అధికారంగా ఉండగా 2017లో తీవ్రమైన అవినీతి ఆరోపణలట. ప్రాసిక్యూషన్ కు అనుమతి కోరిన ఏసీబీ ఏమీ తేల్చకుండా నాల్చిన గత ప్రభుత్వం. ఆ అధికారి విచారణకు ఇటీవల అనుమతి. ఇంతలోనే అదే అధికారి కీలకమైన పోస్టింగ్ అట. రెవెన్యూ శాఖలో కొత్త వివాదం ఒక వార్త కథనం ఇక్కడ రావడం జరిగింది. అయితే వాస్తవానికి గమనించిన మిత్రమా, తెలంగాణ ప్రభుత్వం లోపల కూడా కొంతమంది ఐఏఎస్ల మీద అవినీతి ఆరోపణలు రావడం జరిగింది. మొన్న అమయ్ కుమార్ గారు అని ఐఏఎస్ గారు ఉంటారు. ఆయన పనిచేసిన మేడ్చల్ సంగారెడ్డి రకరకాల పంచాయతీల లోపల ఆయన చేసిన మూల విషయాల గురించి తెలవాలని చెప్పి మొన్న విచారణ కూడా పిలిపించడం జరిగింది. మీరు గమనించండి మిత్రమా, మీరు రాజకీయ నాయకుడు 5 ఏళ్ళు ఉంటాడు, గట్టి కొడితే 5 ఏళ్ళు ఉంటాడు, ఇంకోసారికి వెళ్తే 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు అంతమించి ఉండడు. కానీ ఇవాళ ఐఏఎస్ అనే వ్యక్తి ఒక జిల్లాను శాసించవచ్చు, అయ్యాల ఎక్కువ తక్కువ అయితే ఒక రాష్ట్రాన్ని శాసించవచ్చు. అటువంటి వ్యక్తులు మీరు, ఎంతో గొప్పగా చదువుకున్న వ్యక్తులు మీరు, అటువంటి వ్యక్తులు మీరు ఇవాళ ఈ నాయకులకు తలొగ్గి సంతకాలు పెడితే ఇవాళ అసలు మీరు సంతకం పెడితే మీకేమో ఫ్రీ గేమ్ పెడతలేరులే, మీకేమో ఆమె ఎంతో కొంత వస్తుంది. కానీ మీ ఇక్కడ జరిగే కొంతమంది గురించి మాట్లాడతాను మిత్రం, అందరి గురించి కాదు. మళ్ళీ గమనించండి, మీరు ఇటువంటి ఐఏఎస్ల గురించి మాట్లాడుతూ ఉన్నాను. దేశంలో గొప్ప గొప్ప ఐఏఎస్లు కూడా ఉన్నారు. మేము వాళ్ళ గురించి గొప్పగానే చెప్తా ఉంటాం, చాలా మంది గురించి కూడా. ఇలా మీరు గమనించినట్టయితే అమయ్ కుమార్ గారి మీద నేను ఒక వీడియో చేయడం జరిగింది. అప్పుడే గత ప్రభుత్వంలోనే ఈయన భూములన్నీ కథకథ చేస్తా ఉన్నాడు, ఆ పేదవారు కలుస్తున్నాడు, ఇబ్బంది పెడతా ఉండని చెప్పి నా ఛానల్లో ఉంటే చూడొచ్చు. ఈ ప్రభుత్వం పోగానే ఆయన మీద చర్య తీసుకున్నది. చాలా మంది ఐఏఎస్లు ఇలా శ్రీలక్ష్మి గారు, జగన్ గారి విషయంలో కూడా శ్రీలక్ష్మి గారు జైలుకు పోయి ఇలా పరిస్థితి ఘోరమై అనారోగ్యం పాలై ఆమె ఇబ్బంది పాలుగా అయింది. శ్రీలక్ష్మి ఐఏఎస్ మనం చూడొచ్చు దగ్గర నుంచే. మొన్న మన ఐపీఎస్ పోస్టింగ్ కూడా ఇవ్వాలి ఏపీలో. ఇంత ఘోరంగా తయారైనప్పుడు రాజకీయ నాయకులు తలగి మీరు చేస్తున్నారంటే ఎంతవరకు ఇది న్యాయం అయితే మీరు గమనించడం మిత్రం. ఎంతకంటే నేను వేరే చెప్పలేను.